काशी विश्वनाथ भक्तिवृक्षा सिद्धीश्वर वाराणसी आकाशे तारकलिंगं पाताళే हाटकेश्वरं మృత్యులోకే విఖ్యాతం సర్వపాపప్రణాశనం. ఈరోజు మేము మీకు కాశీలోని అత్యంత రహస్యమైన మరియు దివ్యమైన శివలింగ దర్శనం ఇవ్వబోతున్నాము. దీనిని మహాదేవుడు స్వయంగా స్కందపురాణంలోని కాశీఖండంలోని పార్వతీమాతకు వివరించాడు. కాశీలోని ఆనందవనంలో ఉన్న శ్రీకృష్ణముఖ సిద్ధీశ్వరలింగం ఒక సాధారణ శివలింగం కాదు. అది సాక్షాత్తు నారాయణుని చైతన్యముఖం. ఈ లింగం గురించి వర్ణిస్తూ మహాదేవుడు ఇలా అంటాడు: యోగ సిద్ధేశ్వరం దృష్ట్వాయో ద్రక్ష్యతి నరోత్తమః కృష్ణముఖంచ తాహ లింగం సర్వసిద్ధి ప్రదాయకం. యోగ సిద్ధేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత ఈ జ్యోతిర్మయ కృష్ణముఖలింగాన్ని చూసిన భక్తుడు అన్ని సిద్ధులకు అధిపతి అవుతాడు మరియు తన హృదయంలో హరి మరియు హరుల యొక్క విడదీయరాని ఐక్యతను గ్రహిస్తాడు. ప్రాచీన కాలంలో అశ్వశిరుడు అనే రాజు అశ్వమేధ యజ్ఞం చేస్తే అక్కడికి కపిల మహర్షి మరియు జైగీషవ్య ముని వచ్చారు. విష్ణువు మరియు శివుడి స్వరూపం గురించి రాజు మనసులో సందేహం కలిగినప్పుడు ఈ ఋషులు తమ యోగశక్తులతో బ్రహ్మ విష్ణువు నాభి నుండి ఉద్భవించినట్టు మరియు రుద్రుడు అతని ఒడిలో నివసిస్తున్నట్టు చూపించారు. అంటే శివుడు మరియు విష్ణువు మధ్య ఎటువంటి తేడా లేదు, అవి ఒకే పరమతత్వం యొక్క రెండు వ్యక్తీకరణలు అన్న సత్యాన్ని బోధించారు. కాశీలో ఈ సిద్ధీశ్వరలింగాన్ని పూజించటం ద్వారా తాను దివ్య సిద్ధులను పొందానని కపిల మహర్షి రాజుకు బోధించాడు. చివరికి రాజు అశ్వశిరుడు ఈ లింగాన్ని పూజించి లింగం యొక్క ప్రకాశంలో విలీనమయ్యి మోక్షాన్ని పొందాడు. ఈ లింగం అన్ని సంచిత పాపాలను పూర్తిగా నాశనం చేస్తుంది. ఇక్కడ దర్శనం విష్ణువు మరియు మహాదేవుడి పట్ల అచంచలమైన ప్రేమను మేల్కొల్పుతుంది. కలియుగంలో ఈ శివలింగం ఒక సాధారణ రాయిలా కనిపించవచ్చు, కానీ దివ్యదృష్టి ఉన్న భక్తులు ఇప్పటికీ ఇక్కడ సూక్ష్మ రూపాల్లో తపస్సు చేస్తున్న దేవతలను చూడగలరు. మీరు కాశీలో ఉంటే ఈ సిద్ధపీఠాన్ని తప్పకుండా సందర్శించండి. ఓ సిద్ధీశ్వర మహాదేవా, అశ్వశిరరాజు అహంకారాన్ని నాశనం చేసి అతనికి శరణమిచ్చినట్లే నీ భక్తులందర్నీ అదేవిధంగా ఆశీర్వదించు. ఓం శ్రీ సిద్ధీశ్వరాయ నమః. काशी विश्वनाथ भक्तिवृक्षा